హాయ్ అండి. నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నానండి. ఈ కర్రీ మనకి చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని షేర్ చేసి అలాగే లైక్ చేసేయండి. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ 3 కోడిగుడ్లని ఉడకపెట్టుకుంటున్నాను. ఈ 3 కోడిగుడ్లు ఉడికిన తర్వాత వాటిపైన పెంగు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీలోకి 3 టమాటాలు అలాగే 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. వీటిని కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ పై పొట్టు తీసేసాం కదండి. వీటిని మనము ఏం చేయాలంటే క్యారెట్ తురుముకుంటాం కదా, ఆ తురుముకునే దాన్ని పెట్టి మనము ఎగ్స్ని తురుముకోవాలన్నమాట. ఎలా తురుముకోవాలంటే మనకి ఈ తురుముకునే దాంట్లో హోల్స్ సైజెస్ ఉంటాయి కదా, మీడియం సైజులో కనుక తురుముకున్నామంటే బాగుండిద్ది కర్రీ. మరీ చిన్న సైజులో తురుముకున్నామనుకోండి మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీడియంగా ఉండే హోల్స్లో పెట్టేసి తురుముకోండి. అలా తురుముకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి పన్నీర్ తురుమే ఏ విధంగా వస్తుందో అలా వస్తుంది. మీకు ఎల్లో ఇష్టం లేకపోతే ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ వాటికే తురిమేసుకోండి. ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక వేసాను. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనము ఎప్పుడూ చేసుకునే కర్రీలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గాక అందులోకి కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసేసి టమాటా ముక్కలను కూడా బాగా ఉడికించుకోవాలి. మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టామంటే టమాటాలు ఈజీగా మగ్గిపోతాయండి, మెత్తగా వస్తాయి. చూసారా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇందులోకి కారం వేసుకోండి. కొంచెం వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. కారం కూడా వేసేసి ఈ మూడింటిని కూరలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ కర్రీలో వేసేసుకోవాలి. అసలు చూడడానికి చాలా బాగుంది కదా, పన్నీర్ లాగే. ఇప్పుడు ఈ ఎగ్ అంతా కర్రీలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే మీరు నమ్మరు, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అసలు చాలా బాగా వచ్చిందండి కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ది బెస్ట్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి అంతా ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ కాదు. కొన్ని వాటర్ పోసేసి, అంటే గ్రేవీలా రావాలని కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు ఏమన్నా సరిపోకపోతే ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఒకసారి అంతా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపేసి సిమ్లో ఉంచేసి ఒక 5 మినిట్స్ కనుక మగ్గించుకున్నామనుకోండి, మూత పెట్టేసి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను ఈ కర్రీలోకి చపాతీ అయితే చేశాను. ఈ చపాతీలోకి కర్రీ అయితే చాలా బాగా నచ్చిందండి. మా వారు కూడా చాలా బాగుందన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.